కుల్దారా 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 కుల్దారా. ఎక్కడ చూసినా ఇవే వస్తున్నాయి, ఎలా చూసినా ఇవే వస్తున్నాయి. కొద్దిసేపు మనశ్శాంతిగా ఉందాం. కుల్దారా, ఇది నిజంగా జరిగిందా? నువ్వు కూడా చూసావా? అసలు ఎలా? అసలు ఇది నాకు తెలీదు, కానీ చాలా మంది అంటున్నారు. నువ్వనే కుల్దారా, రాత్రి నిద్రపోయింది, కానీ తెల్లారి లేచి చూసే వరకు ఒక్కరు కూడా లేరు. ఒకసారి ఆలోచించు, రాత్రి ఉన్నారు, ఉదయం లేరు అంటే ఇదేదో వింతగా ఉంది కదా. అవును, అసలు ఎలా? ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే అక్కడ ఒక్క శవం కూడా లేదు. అవును, విన్నాను. చాలామంది ఆ ఊరికి ఏదో శాపం తగిలిందని అంటుంటారు, అందువలనే ఆ ఊరు అట్లా అయింది అనేసి అంటుంటారు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆ రోజు రాత్రి వాళ్ళది పండుగ, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు రాత్రి అన్నం కూడా వండుకున్నారు, కానీ ఆ అన్నం తినడానికి తెల్లారే వరకు ఎవ్వరూ లేరు. ప్రతి ఇల్లు, ప్రతి రోడ్డు ఖాళీ. పొయ్యిలో నిప్పులు మండుతూనే ఉన్నాయి, పొయ్యి మీద ఉన్న అన్నం అలాగే ఉంది, తలుపులు తీసి ఉన్నాయి. ప్రతి ఊరు, ప్రతి ఇల్లు ఇలాగే నిశ్శబ్దంగా ఉంది. గ్రామం మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది. అన్నీ అలాగే ఉన్నాయి, కానీ ఒక్క మనిషి కూడా లేడు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు ఎవ్వరూ లేరు. ప్రతి గాలి శబ్దం భయంకరంగా, ప్రతి అడుగు ఒక రహస్యం చెప్పడం మొదలవుతుంది. ఇంత పెద్ద గ్రామం ఒకే రాత్రిలో ఎలా మాయమైంది? మరి మనం ఈ మొత్తం స్టోరీ తెలుసుకోవాలంటే మనం రాజస్థాన్ వెళ్ళాలి.